మనం ఒకటే ఆలోచన చేయాలి. ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వ పక్షం ఉండి ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి. ఈరోజు బీజేపీ ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం గురించి మాట్లాడుతుంది, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు. అంటే ఏంది ఒప్పందం? గోదావరి జిల్లాల గురించి ఒక మాట బీజేపీ ఎంపీలు మాట్లాడరు, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు, నా కిషన్ రెడ్డి మాట్లాడాడు, నా బండి సంజయ్ మాట్లాడు. సంజయ్ గడ్డ చదివేరా, దానికి ఎక్కడ పోతుందో తెలియదు కాబట్టి ఆయన మాట్లాడు. సో దీన్ని ప్రశ్నించాల్సింది వదిలిపెట్టి బీఆర్ఎస్ని ప్రశ్నిస్తున్న అంటేనే మీరు ప్రజల పక్షాన లేరు, ప్రభుత్వాలు రెండు కుమ్మక్క అయిపోయినటువంటి విషయం స్పష్టమవుతున్నది. తస్మాత్ జాగ్రత్త ప్రజల గుర్తుంచుకోరి. దొంగతనంగా గోదావరి జిల్లాను ఎవరు తరలించకపోయినా ప్రశ్నిద్దాం. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి మీరు ప్రశ్నించే పద్ధతిని ఎవరైతే ఉన్నారో ముందుకు సాగుతున్నారో వారికి మద్దతుగా నిలబడండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.